ఇక్కడ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ఎందుకు కేంద్రం వెనకడుగు వేసింది, ఎందుకు అమిత్ షా వెనకడుగు వేశారు, ఇక్కడతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా. ఎన్జీఓలను టార్గెట్ చేస్తూ, మైనారిటీలను టార్గెట్ చేస్తూ వాళ్ళకు డబ్బులు అందకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. చాలా గందరగోళం జరిగింది. అఖిలేష్ యాదవ్కి కిరణ్ రిజిజుకి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అఖిలేష్ యాదవ్ అంటున్న రొటీన్ డైలాగే అది. గతంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అయితే జేపీసీకి పంపించారో అదే మాదిరిగా అదే తరహాలో ఇప్పుడు నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది ఊహించిందే జరిగింది. ఈ పార్లమెంటు సమావేశాలలో ఎఫ్సిఆర్ఏ బిల్లు పూర్తిగా దీనికి ఫుల్ స్టాప్ పడదు. ఊహించిందే జరిగింది. ఇది మోదీ షా యొక్క మరొక మాస్టర్ ప్లాన్గా అభివర్ణించవచ్చు. ఇక్కడ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ఎందుకు కేంద్రం వెనకడుగు వేసింది, ఎందుకు అమిత్ షా వెనకడుగు వేశారు, ఇక్కడతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా, కావాల్సినటువంటి మ్యాండేట్ ప్రభుత్వం దగ్గర ఉంది కదా, సంఖ్యాపరంగా కూడా కావాల్సినంత బలం ఉంది కదా, ఎందుకు ప్రతిపక్షాలకి అవకాశం ఇస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారా, ప్రతిపక్షాలను చూసి కేంద్రం భయపడుతుందా, మోదీ సర్కారు భయపడుతుందా, ఇలా రకరకాలుగా ప్రశ్నలు మనం వింటూ ఉన్నాం. పార్లమెంటు మొదలైనటువంటి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ ఎఫ్సిఆర్ఏ చుట్టూనే ఈ మీడియా సంస్థలు కానీ దేశ ప్రజలు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో తాజాగా ఈ రోజున, అంటే ఈ వీడియో నేను రికార్డు చేస్తున్నటువంటి రోజున ఆగస్టు 12న ఈ ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లును టేబుల్ చేయడం జరిగింది. టేబుల్ చేయడంతో పాటు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. ఈ 31 మంది సభ్యుల్లో వివిధ పార్టీలకు చెందినటువంటి, అంటే వాళ్ళ సంఖ్యాపరంగా ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉండాలి, ఎవరెవరిని ఆహ్వానించాలన్నది నిర్ణయించడం జరుగుతుంది. గతంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా అయితే జేపీసీకి పంపించారో అదే మాదిరిగా అదే తరహాలో ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును కూడా జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. ఈ కమిటీకి పంపే మోషన్ను లోక్సభ వాయిస్ నోటు ద్వారా ఆమోదించింది. ఈ ప్రాసెస్లో చాలా గందరగోళం జరిగింది. అఖిలేష్ యాదవ్కి కిరణ్ రిజిజుకి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అఖిలేష్ యాదవ్ అంటున్న రొటీన్ డైలాగే అది. ఎన్జీఓలను టార్గెట్ చేస్తూ, మైనారిటీలను టార్గెట్ చేస్తూ వాళ్ళకు డబ్బులు అందకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. చారిటబుల్ ఆర్గనైజేషన్స్ని, స్వచ్ఛంద సంస్థలను టార్గెట్ చేస్తూ వాళ్ళకు డబ్బులు అందకుండా ప్రభుత్వం నొక్కేయాలని చూస్తోంది. కేవలం మైనారిటీ జపం చేస్తూ ఉన్నారు అఖిలేష్ యాదవ్. ప్రభుత్వం సూటిగా కిరణ్ రిజిజు ఒక్కటే ప్రశ్న అడిగారు, ఒక్క ప్రొవిజన్ చూపించండి అమెండ్మెంట్ బిల్లులో, అందుకే కదా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం, జేపీసీ వేస్తున్నాం, రండి మాట్లాడుకుందాం అని చెప్పి కిరణ్ రిజిజు చాలా ఘాటైనటువంటి సమాధానం ఇచ్చారు. సో ఇప్పుడు చూద్దాం, ఈ కేంద్రం ఈ సంచలన నిర్ణయం వెనక వ్యూహం ఏంటి, ఎందుకు ఈ 1-2 రోజుల్లోనే ముగించేయచ్చు కదా, ఎందుకు వెనక్కి తగ్గినట్ట కేంద్రం జేపీసీకి పంపించడం ద్వారా? లేదు, ఇక్కడ చాలా ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపించినా కూడా మరింత పకడ్బందీగా, మరింత లీగల్ షేప్లో, అసలు ఫెయిల్ ప్రూఫ్ అంటారు కదా, ఆ విధంగా అసలు వెనక్కి రావడానికి అవకాశమే లేనటువంటి విధంగా చేయడం కోసమే ఈ బిల్లును జేపీసీకి పంపించడం జరిగింది. అసలు ఏంటి జేపీసీ? మనం చూసాం, వక్ఫ్ అమెండ్మెంట్ టైంలో కూడా చూసాం. లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఏర్పడేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి పార్లమెంటరీ కమిటీ. ఇందులో మన అసదుద్దీన్ అవైసీ దగ్గర నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి, ప్రతిపక్షాల కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికార పక్షం సభ్యులు కూడా ఇందులో ఉంటారు, ఎన్డీఏ సభ్యులు అందరూ ఉంటారు. సో అందరి ఆమోదంతో డెమోక్రటిక్గా ఈ యొక్క ప్రాసెస్ని, ప్రక్రియను మేము చేశాం అని చెప్పడం కోసమే అంటే అకౌంటబిలిటీ, మాకు నెంబర్ ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యం వ్యవహరిస్తామని ఎవరైనా విమర్శించడానికి అవకాశం లేకుండా, ఆ ఛాన్స్ ఇవ్వకుండా దేశ ప్రజలకు కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ, ఈవెన్ బయట నుంచి గోతికాడ గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నటువంటి అమెరికా లాంటి దేశాలకు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ వస్తుందో వాళ్ళు కూడా దీనికోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి చాలా రణరంగం సృష్టించారు, బీభత్సం సృష్టించారు. 40 రోజుల పాటు ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. దీనంతటికీ కారణము ఎఫ్సిఆర్ఏ బిల్లే. దాన్ని అడ్డుకోవడమే, అది ఓపెన్ అయిపోయింది. మొన్న అమెరికా రైలే మూరే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బట్టబయలైంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే, ఇందులో డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది, క్లాస్ బై క్లాస్. ఇందులో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు కొత్తగా ఏం మార్పులు, ఏం సవరణలు తీసుకొచ్చాము, క్లాస్ బై క్లాస్ డిస్కషన్ జరుగుతుంది. ప్రతిపక్ష సభ్యులు
ఎంపీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు, దాని మీద డిస్కషన్ కూడా జరుగుతుంది. కోర్స్ కొంత వాడివేడిగా జరిగితే దీంట్లో కొంతమందిని సంప్రదించడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ వీటన్నిటికి సంబంధించి అభిప్రాయాలను కూడా సేకరించవచ్చు. ఎందుకంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఈమెయిల్స్ ద్వారా కొన్ని అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. బహుశా మరి ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఉంటుందా లేదా ఇంకా దాని మీద ఇంకా స్పష్టత లేదు. బట్ జేపీసీలో మాత్రం 31 మంది సభ్యులు ఉంటారని చెప్పి ఇప్పటికే దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే జేపీసీ చట్టం చేస్తుందా? నో. జేపీసీ ఒక నిర్ణీత కాలం, ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. వింటర్ సెషన్ అంటే శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఫస్ట్ వీక్ నాటికల్లా జేపీసీ రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల ఈ ప్రక్రియ అంతా జరగాలి. అంటే జేపీసీ స్వయంగా చట్టం చేయలేదు, రికమెండేషన్స్తో కూడినటువంటి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ తుది నిర్ణయం మాత్రం, ఫైనల్ డెసిషన్ మాత్రం పార్లమెంటే తీసుకుంటుంది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు టైంలో కూడా అదే జరిగింది. తర్వాత కొంతమంది దాన్ని కూడా వ్యతిరేకిస్తూ దాని మీద స్టే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వలేదు, కొనసాగుతోంది. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, అది ఎలాగ కాలయాపన జరుగుతూ ఉంది. బట్ స్టే ఆర్డర్ మాత్రం ఇవ్వలేదు. సో వక్ఫ్ ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీనిపై కూడా అదే తరహాలో అదే వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. వన్ షాట్ 2 బర్డ్స్ అంటారు కదా, ఒకటే దెబ్బకు 2 పిట్టలు. ఇక్కడ చెప్పాలంటే ఒకటే దెబ్బకు 3 పిట్టలను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏను అడ్డుకోవడానికి ఒక పెద్ద ఎకోసిస్టమ్ పనిచేస్తుందని చెప్పి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒకటి, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద పార్టీలు, ఈ మతోన్మాద రాజకీయాలు చేసేటువంటి పార్టీలు, మైనారిటీ ఎపీజ్మెంట్కి పాల్పడేటువంటి పార్టీలు, ఎవరైతే ఏ పార్టీలు అయితే లబ్ధి పొందుతున్నాయో వాళ్ళు, కొన్ని ఎన్జిఓలు, కొన్ని మిషనరీలు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇంటర్నల్గా జరుగుతోంది. ఇక ఎక్స్టర్నల్గా మనకి ఎక్కడి నుంచి అయితే ఫండ్స్ వస్తున్నాయో, అది యూరోప్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే ఇతర ముస్లిం దేశాలు కావచ్చు, అక్కడి నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా దీన్ని ప్రత్యక్షంగా ఇండైరెక్ట్గా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ అంటున్నారు, గొడవలను సృష్టిస్తున్నారు, హింస రాజేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. నేరుగా ఏమీ చేయలేక ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి, స్టూడెంట్స్ని రెచ్చగొట్టి, రైతుల్ని రెచ్చగొట్టి, ఎన్జిఓలను రెచ్చగొట్టి, క్రిస్టియన్ మిషనరీలను కూడా రెచ్చగొట్టి మీరు వెళ్ళండి, ప్రభుత్వం మీద యుద్ధం చేయండి అని చెప్పి నానా రభస సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళందరికీ కూడా ఒకటే దెబ్బతో, ఒకటే షాట్తో, ఒక నిర్ణయంతో ఒక చెక్ పెట్టినట్టుగా అయింది. ఒక స్ట్రాటజిక్ పాస్ అని చెప్పుకోవచ్చు. వెనక్కి తగ్గడం కాదు, మరింత లీగల్ ఫ్రేమ్లో, ఫెయిల్ ప్రూఫ్ సిస్టంలో డెఫినెట్గా గురి తగలాల్సిందే. ఇంకా దీంట్లో ఎందుకంటే వెనకడుగు వేయడానికి లేదు. ఒకసారి జేపీసీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రతిపక్షాల దగ్గర పెద్దగా వాయిస్ ఉండదు. కారణం ఏంటంటే నెల రోజులు 2 నెలలు టైం ఉంటుంది. ఈ 2 నెలల్లో వాళ్ళు దాని మీద చాలా అంశాల మీద క్లాస్ బై క్లాస్ డిస్కషన్ చేస్తారు. వాళ్ళు ఎన్ని చెప్పాలో అని చెప్తారు. బట్ ఫైనల్ డెసిషన్ విల్ బీ టేకెన్ బై పార్లమెంట్. కాబట్టి ఇంత టైం మీకు ఇచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పి కొట్టిపారేస్తారు. డెఫినెట్గా ఇది ఆమోదించబడుతుంది. సో దట్ ఈస్ ద ప్లాన్. ఇప్పటివరకు ఉన్నటువంటి విశ్లేషకులు చెబుతున్నటువంటి డెఫినెట్గా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అంటే వింటర్ సెషన్లో దీనికి ఒక ముగింపు రాబోతోంది. అదే అర్థమవుతుంది ఇప్పటివరకు. సో అమిత్ షా గారు ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదంటే ఇప్పుడు ఈరోజు కూడా పార్లమెంట్ బయట మాట్లాడారు. నేను మాట్లాడుతాను, జవాబు విని ఓపిక ఉందా? దానికి రాహుల్ గాంధీ ఏమన్నారు? వీ డోంట్ కేర్ అంటున్నారు. అంటే ప్రశ్నలు అడుగుతారు కానీ సమాధానాలు వినేటువంటి ఓపిక మాత్రం ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులకు, ఎల్ఓపికి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ మాత్రమే కాదు, మిగిలిన విపక్షాలు కూడా అలాగే ఉన్నాయి. అది విద్యార్థుల అంశమైనా, ఎఫ్సిఆర్ఏ అని కూడా ప్రశ్నలు మాత్రమే అడుగుతారు, హిట్ అండ్ రన్ మాత్రమే చేస్తారు, విమర్శలు మాత్రమే చేస్తారు. సమాధానాలు వినేటువంటి ఓపిక మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు లేదు. ఇందులో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఒకటి, ఇప్పటి వరకు 2015 నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా 22,000 రిజిస్ట్రేషన్స్, ఎన్జిఓల యొక్క రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయ్యి నిబంధనలను అతిక్రమించినందుకు, సరైనటువంటి సమయంలో, నిర్ణీత సమయంలో దాన్ని రెన్యువల్ చేయనందుకు. ఏదైతే రెన్యువల్ చేసుకోరో, ఒక రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే, లేకపోతే సరెండర్ చేస్తే, లేకపోతే రెన్యువల్ జరగకపోతే, ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్తో సృష్టించినటువంటి అసెట్స్ పైన డిజగ్నేటెడ్ అథారిటీ ఒకటి ఉంటుంది. ఆ డిజగ్నేటెడ్ అథారిటీలోకి వీటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అవి స్కూల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, లేకపోతే ఇంకే విధమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నా కూడా ఆ డిజగ్నేటెడ్ అథారిటీలోకి వెళ్ళిపోతే దానిపైన ఆ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్ పైనే చాలా ప్రధానంగా ఈ పార్టీలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ వెళ్ళిపోతున్నాయి, దీన్ని దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది, అలా ఎలా జరుగుతుంది, దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి చాలా పార్టీలు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడే ఉంది మొత్తం క్రక్స్ అంతా కూడా, కీలకమైనటువంటి పాయింట్. మరి
దీనికి సంబంధించి మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ని కూడా శిక్షను కూడా 5 సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి తగ్గించేటువంటి ప్రతిపాదన కూడా ఉంది. మరి చూడాలి ఈ జేపీసీలో ఎంత రభస చేస్తారో, ఎంత గందరగోళం సృష్టిస్తారో, ఇంకా ప్రతిపక్షాల దగ్గర ఏమైనా ఆయుధం మిగిలిందా, మ్యాక్సిమం చివరి నిమిషం వరకు ట్రై చేస్తారు అడ్డుకోవడానికి. బట్ ఇదైతే వక్ఫ్నే చేయగలిగినప్పుడు వక్ఫ్కి దీనికి తేడా ఏంటి అంటే కనుక వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును అడ్డుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి మైనారిటీ సంస్థలు, ముస్లిం బేస్డ్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీలు మాత్రమే ప్రయత్నం చేశాయి. ఎస్పీ లాంటి, టీఎంసీ లాంటి పార్టీలు మాత్రమే ప్రయత్నం చేశాయి. ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అందుకని దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలిగింది ప్రభుత్వం. కానీ ఇక్కడ దానికంటే క్లిష్టమైనటువంటిది 370 ఆర్టికల్ కంటే కూడా అది చాలా క్లిష్టమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. విదేశాలు భారతదేశాన్ని భయపెడుతున్నాయి. ఇది చేస్తే ఏం జరుగుతుందో చూడండి, మన 2 దేశాల మధ్య సంబంధాలు చెడిపోతాయంటూ భారతదేశాన్ని, ప్రధానమంత్రి మోదీని బెదిరించేటువంటి ప్రయత్నం, తమ దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకనే ఒక అడుగు 1కి 10 సార్లు ఆలోచించి పక్కా లీగల్ ఫ్రేమ్వర్క్లోనే ఎవరికి విమర్శించడానికి కానీ లేదా దీన్ని ఫెయిల్ చేయడానికి కానీ అవకాశం లేకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందడుగు వేసినట్టుగానే కనబడుతుంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. FCRA బిల్లు పట్ల ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమైనా వాస్తవం ఉందా? హరీష్ సాల్వే లాంటి వ్యక్తే క్రైస్తవ మతంపై నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇది అవసరం అని చెప్పి ఆయనే నొక్కి ఒక్కరించారు. ఇంకా చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని రిలీజియస్ యాంగిల్లో చూడకండి, మత కోణంలో చూడకండి, ఇది దేశానికి అవసరమైనటువంటిది. మన రాజకీయ వ్యవస్థ పైన, మన సామాజిక వ్యవస్థ పైన ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంది. దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.